హలో, ఈరోజు మన కహాని టేస్టీ అండ్ హెల్దీ మేతి చపాతీ రెసిపీ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఒక కట్ట మెంతి కూరని 2-3 సార్లు కడిగి సన్నగా తరుముకుందాం. ఇప్పుడు రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సన్నగా తరుముకున్న మెంతి కూర, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అండ్ ధనియాల పొడి. ఇప్పుడు ఒక బౌల్లో 1.5 కప్ వరకు గోధుమ పిండిని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 to 4 టేబుల్ స్పూన్ వరకు పాలు అండ్ మన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వేసి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ ఆర్ గీ వేసుకొని కాల్చుకుంటే మన సింపుల్ అండ్ హెల్దీ మేతి చపాతీ రెడీ అయిపోయినట్టే. దీనికి పన్నీర్ ఫ్రై కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఆనియన్ అండ్ పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం. అది వేడయ్యాక సన్నగా తరుముకున్న ఆనియన్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక పన్నీర్ పీసెస్ని వేసుకొని పన్నీర్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే మన పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ కహాని. సరే మరి వెళ్ళొస్తాను.